రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను దీంట్లో పప్పు చేస్తున్నాను, తోటకూర పప్పు చేస్తున్నాను. చూడండి, మా కాంపౌండ్ వాళ్ళలో ఉంది, కుండీల్లో వచ్చిందండి. ఇది ఇంత వచ్చింది, చాలా కాడలు కూడా బాగా ముదిరినాయండి. అవి కూడా ములక్కాళ్ళలాగా వేసేసుకోవచ్చు. కాస్త పప్పులో వేసేస్తాను. ఇది మీకు చూపిస్తా ఎలా వేసేది, సరేనా? చూసారా ఎలా ఉందో తోటకూర, ఫ్రెష్గా చాలా బాగుంది కదా. ఇదే మనకి 30 రూపీస్కి ఇస్తుంది ఆమె. కూరగాయలు కూరగాయలు ఆమె చాలా వచ్చిందండి, చాలా. సరే, ఇది చూపిస్తానండి. చూడండి, నేను మనసు మార్చుకున్నానండి. ఎందుకంటే పప్పు పప్పు తిని గోరు కొట్టేస్తుంది మాకు. ఇదిగో, ఇది తోటకూర పులుసు పెడతానండి. కాడలు కూడా ఉన్నాయి కదా బాగా ముదురుగా, అందుకని అన్నమాట. తోటకూర పులుసు పెడతాను. దానికోసం ఎండుమిరపకాయలు వేసేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకుంటున్నా. ఆహా, చూసారా, మామిడికాయతో తోటకూర పులుసు పెట్టుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగే చేసుకోండి మీరు. దీంట్లో తాలింపులో కొంచెం ఆయిల్ పోసుకున్నాను, కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మెంతులు వేసుకున్నాను అన్నమాట. పోపులో ఎల్లుల్లిపాయ పొడి వేసుకున్నా. ఇది వచ్చిందో రాలేదో వీడియో తెలియలేదండి నాకు, అందుకని చెప్తా ఉన్నాను మీకు. పోపులో ఇంతే వేసింది, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ. చూసారా, కాడలు ఇంత ఇంత ముదురుగా ఉన్నాయి అన్నమాట. అది అందుకనే పులుసు పెడుతున్నాను మామిడికాయ వేసి. మామిడికాయ ముక్కలు చూసారా, చూడండి బాగున్నాయి కదా. ఇవన్నీ కలిపి మనకి చక్కగా ఉడకాలండి. ఉడికిన తర్వాత ఇక దించేసుకుని తినటమే. నేను ముందే పోపు పెట్టేది, ఎందుకంటే పోపులో కూడా ఇది ఉడికితే బాగుంటుంది. మనం పప్పుచారు పప్పు పెట్టి ఒక్క నిమిషం ఉంచాలి, ఉంచితేనే దానికి రుచి వచ్చేస్తుంది అనమాట. దీంట్లో కొంచెం బెల్లం వేసుకోండి. పులుసు కూరల్లో, కొంచెం సాంబార్లో ఇట్లా బెల్లం వేసుకోవాలి కంపల్సరీ. చట్నీలు ఇలాంటివి చేసినప్పుడు, పచ్చళ్ళు చేస్తాం కదా, రోటి పచ్చళ్ళు, అవి కూడా వాటిల్లో కూడా బెల్లం వేసుకోవాలి మనం. అప్పుడే దాని టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట, మంచిగా ఉంటుంది ఏ పచ్చడి చేసినా. మన కుండీల్లో వచ్చిందండి తోటకూర, చాలా బాగుందన్నమాట. అలాగే ఉంచి ఉంచి వీడియో కోసమే ఉంచాను ఇన్ని రోజులు. కరివేపాకు వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ. అసలు ఎంత రుచిగా ఉంటుందంటే ఉడికిన తర్వాత చూస్తారు కానీ మీరు. సరేనా, ఇది మగ్గిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో చూద్దామండి. మన తోటకూర పులుసు, తోటకూర మామిడికాయ. సరే, కొంచెం మగ్గింది. దీంట్లో ఉప్పు కారం వేసేసుకుందాం. సరే, పసుపు, కారం మేము కొంచెం ఎక్కువే తింటామండి, కారం వేసుకోండి మీకు సరిపడా.
అందులో మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయండి బాబు. కారం వేసాను, కొంచెం ఉప్పు అండి, సరిపోతుంది. చూసారా కాడలు ఎలా ఉన్నాయి, పెద్ద పెద్ద కాడలు. వాటర్ పోసుకుందామండి, ఇంకా అయిపోయింది. కొంచెం గుజ్జుగా ఉడికితే చాలు, దగ్గరికి ఇది తీసేయటమేనండి. మీకు కావలసినట్టుగా పెట్టుకోండి. నాకు కొంచెం అంటే ఈ ములక్కాళ్ళలాగా ఉన్నాయి కదా, చక్కగా ఉంటుంది తింటా ఉంటే. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాతే మనం బెల్లం కానీ చక్కెర కానీ మీ ఇష్టం వేసుకోవాలండి, బాగుంటుంది. మామిడికాయ చాలా పుల్లగా ఉన్నాయి, పెద్ద రసాలు అన్నమాట. అవన్నీ మేము సన్నగా తరిగి పెట్టుకున్నాం ఎండకి. బాగా పంటకే వచ్చేసినాయి అవి, అందుకే నేను నల్లగా ఉన్నాయి. మూత పెట్టేద్దాం, ఉడికిన తర్వాత చూపిస్తాం మీకు. చూద్దామండి మన తోటకూర మామిడికాయ పులుసు ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం. సరే, ఇంకా ఉడకక్కర్లేదండి, మీకు కావాల్సినట్టుగా ఉడికించుకోండి. ఇది ఇంకా చల్లగా అయిపోతే దగ్గరికి అయిపోద్ది అన్నమాట. ఈ మాత్రం పులుసు ఉండాలి. ఈ ముక్కలు తిన్నా తినకపోయినా ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఈ పులుసుతో తినేస్తారు. చారులాగా ఉంది కదా. రోజు దోసకాయ పప్పు, టమాటా పప్పు, తర్వాత ఇది ఆనపకాయ పప్పు, సొరకాయ పప్పు, బీరకాయ పప్పు, ఇవన్నీ తిని తిని బోరు కొట్టేస్తుంది. ఆకుకూర పప్పు, పాలకూర, బచ్చల కూర, ఈ పప్పులతో ఇంకా ఇది పులుసు పెడదామని పెట్టానన్నమాట. ఏదో ఒక పప్పు ఉండాలి, ఏదో ఒక కూర ఉండాలి, ఏదో ఒకటి పులుసు ఉండాలి. అందుకు బాగుంది కదా, చూసారా ఎలా ఉంది. ఇది తింటే ఉంటుందండి, ఇది చూస్తే ఏం కాదు. చూస్తే మనకి ఏం తెలియదు. చూస్తానికి బాగుంటాయి కొన్ని, తినటానికి బాగుండవు కదా. కానీ ఇది తినటానికి బాగుంటుంది, చూడటానికి కూడా బాగానే ఉంది. ఏమైంది కదా. తోటకూర సన్నగా తరగవలసింది తరగలేదన్నమాట, అయినా కూడా బాగానే ఉంటుంది. చూసారా, నా దగ్గర బెల్లం లేదు, చక్కెర వేస్తా. బాగా ఉడికిపోయిందండి. ఒక్క చెంచా, అర చెంచా చాలు. మామిడికాయతో తోటకూర పులుసు అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకుని తినండి,
కామెంట్ పెట్టండి ఎలా ఉందో చూసి తినండి. నేను ఒక్కసారి చేసుకోండి, నేను చేసినవన్నీ మీకు బాగా నచ్చుతాయి. అప్పుడు తెలుస్తుంది మిస్ అయ్యాము ఇన్ని రోజుల నుంచి ఆంటీ వంటలు అని చెప్పి కదా. చూడండి, సూపర్గా ఉంటుందండి అసలు. సరే, లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా. ఈ మధ్యమిరపకాయలు నంచుకుని తింటే ఆహా అయిపోతుంది. సరే అండి, ఓకే.